డైలీ టేస్ట్ ది డైలీ. ఏపీలోని కర్నూలు, గుంటూరు జిల్లాలను భారీ వర్షం వణికించింది. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతతో కుమ్మేసింది. ఎడతెరిపి లేకుండా దంచి కొట్టిన వానతో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లగా రోడ్లు, చెరువులను తలపించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మళ్లీ వర్షాలు దండిగా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా హాల్బహర్వి మండల కేంద్రంలో వాగు పొంగి పొరలడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గూడూరు మండలంలోని పెంచికలపాడు వద్ద వక్కెరవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు, పెదకడుబూరుల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అదోనిలో కుండపోత వర్షంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మంత్రాలయంలో వర్ష బీభత్సానికి ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా మద్దికేర మండలం ఎడవల్లి దగ్గర హాంద్రినీవ ప్రధాన కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకోవడంతో స్థానికులు ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు. కాలువ పైనుంచి వరద పారుతుండటంతో గండి పడుతుందేమో అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా సి బెళగల మండలంలో కురిసిన భారీ వర్షానికి పొలకల దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గూడూరు సహా పలు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని పాములపాడు, ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో భారీ వర్షం పడింది. నంద్యాలలో వర్షం మొదలలేదు. భారీ వర్షంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సైతం చెరువులను తలపిస్తున్నాయి. అటు భారీ వర్షాలతో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు గుంటూరు జిల్లాలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. గుంటూరు పట్టణంలో కుండపోత వానతో రహదారులు జలమయమయ్యాయి. 3 వంతెనల మార్గంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కంకరగుంట ఆర్బీయూలోకి వర్షం నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ లోని సెల్లార్లోకి నీరు చేరింది. బ్రాడిపేట, లక్ష్మీపురం, పట్టాభిపురం, మార్కెట్ సెంటర్, విద్యానగర్, అమరావతి రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో ఏటి అగ్రహారంలోని పీకల వాగుకు వరద పోటెత్తింది. ఈ క్రమంలో వాగులో ఓ బైకర్ పడిపోగా స్థానికులు కాపాడడంతో ప్రమాదం తప్పింది. 2 వీలర్ మాత్రం వాగులో కొట్టుకుపోయింది. కుండపోత వర్షానికి గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం జలమయమైంది. స్టేడియంలో వరద నీరు నిలవడంతో చెరువును తలపించింది.